నాకొకరు పోటీనే కాదు, నాకు నేనే పోటీ అంటూ ఇప్పుడు తనతో తానే పోటీ పడుతూ భారత అంతరిక్ష సంస్థ ఇస్రో దూసుకుపోతోంది. జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగంతో సగర్వంగా దిగ్విజయంగా సెంచరీ కొట్టిన ఇస్రో వినువీధిలో భారత పతాకను రెపరెపలాడించింది. అసలు ఇంతకీ ఇస్రో ప్రస్థానం ఎలా మొదలైంది? అవరోధాలను విజయాలుగా ఎలా మార్చుకుంది? భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నూతన సంవత్సర ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకున్నట్లయింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం షార్లో 100వ మిషన్ విజయవంతం కావడంతో యావత్ భారతదేశం పండగ చేసుకుంది. వినువీధిలో మువ్వెన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదికపై నుంచి బుధవారం ఉదయం 6:23 ఇస్రో చేపట్టిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో సెంచరీతో ఇస్రో హిస్టరీ క్రియేట్ చేసింది. కాగా ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వి నారాయణ్ కు ఇదే మొదటి ప్రయోగం కావడం విశేషం. నిజానికి అంతరిక్ష పరిశోధనల్లో చిన్న అడుగులతో మొదలైన భారతదేశ జైత్ర యాత్ర మొదటి ప్రయోగంతోనే అంగారకుడి కక్షలోకి రోవర్ను పంపడంతో విశ్వాంతరాలను తాకింది. అప్పటి నుంచి ఇస్రో క్రమక్రమంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యం కాని టెక్నాలజీని సృష్టిస్తూ మహావృక్షంగా అవతరించింది. 1969 ఆగస్టు 15న ఇస్రోను స్థాపించారు. ఇస్రో ప్రయాణం తడబడుతూనే మొదలైంది. ముళ్ల బాటలోనే సాగింది. ఏమాత్రం సౌకర్యాలు లేని రోజుల్లో 1960లలో భారత్ ఖగోళం వైపు కన్నెత్తి చూడటంపై ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. కానీ అంతరిక్షంపై మన బుడిబుడి అడుగులను ఆపలేకపోయాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అణుశాస్త్రవేత్త హోమీ బాబా, భారత అంతరిక్ష మార్గదర్శకుడు విక్రమ్ సారాభాయ్ త్రయం కలల పునాదులపై ప్రారంభమైన ఆ అడుగులు ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు పడుతున్నాయి. అసలు మన అంతరిక్ష పరిశోధన చరిత్రలోకి ఓసారి తొంగి చూస్తే చరిత్రలో మొదటిసారి బ్రిటిషు సైన్యం పైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించారు. అది చూసిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భౌగోళికంగా చాలా పెద్దదైన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన వ్యవస్థను ఏర్పరిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇక ఇస్రోకు పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ను అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకు వివరించి 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ను నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యాయంలో పురోగతి సాధించింది. భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చుకోకపోవడాన్ని అప్పట్లోనే గ్రహించిన విక్రమ్ సారాభాయ్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ కు అవసరమైన అన్ని విడిభాగాలు మన దేశంలోనే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించారు. ఈ క్రమంలోనే 1969లో ఇస్రో, 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఇస్రో తన సంకల్ప బలంతో దూసుకుపోతూనే ఉంది. చంద్రయాన్ వంటి ఎన్నో ప్రయోగాలతో ఇతర దేశాలకు అసాధ్యం అనుకున్న ప్రయోగాలను సుసాధ్యం చేసి చూపించింది. అలా సెంచరీ మార్కును అందుకొని
ఇస్రో అంటే వేరే లెవెల్ అనిపించుకుంది. ఎలా మొదలు పెట్టామని కాదు, ఎంతలా ఎదిగామనేదే లెక్క. ఈ మాటను అక్షరాలా నిరూపిస్తోన్న ఇస్రో మరిన్ని విజయాలు అందుకుని అంతరిక్షంలో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.